మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కి చెందిన వల్లీశ్వరి. డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు చూపిస్తున్నారు. 65 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మహిళలు ఏదైనా ఒక్క పనిలో నైపుణ్యం సాధించి ఉపాధి పొందాలంటున్న వల్లీశ్వరితో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ చెందిన 65 ఏళ్ల వల్లీశ్వరి గారు తమ కాళ్ళపై తాము నిల్చోవడమే కాకుండా 10 మందికి డ్రైవింగ్ స్కూల్ ద్వారా వాళ్ళకి డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. అయితే డ్రైవింగ్ నేర్పించి వదిలేయడమే కాకుండా రోడ్డుపైకి వెళ్ళేటప్పుడు సిగ్నల్స్కి సంబంధించి కానీ వారికి అవగాహన కల్పిస్తూ వారికి తరగతి గదిలో క్లాసులు చెబుతూనే మరోవైపు డ్రైవింగ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవింగ్ నిర్వహిస్తూ మరోవైపు కుట్టు మిషన్ కూడా ఆమె నిర్వహిస్తూ అనేక మందికి మిషన్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. ఓం సాయి డ్రైవింగ్ స్కూల్ ద్వారా నెలకి దాదాపుగా 60,000 రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు వల్లీశ్వర్ గారు చెబుతున్నారు. అయితే దీన్ని ప్రారంభించడం ఎలా ప్రారంభించారు, తదనంతరం ఆమె ప్రయాణం ఎలా సాగింది అనే విషయాలను వల్లీశ్వరి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, దాదాపుగా 65 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా ఈ డ్రైవింగ్ స్కూల్ నిర్వహించడం కానీ ఇంటి దగ్గర బాధ్యతలు నిర్వహించడం కానీ ఇవన్నీ ఎలా సమపాలన సర్దుకుంటూ ముందుకు వెళ్తున్నారు? దీని ఆలోచన ఎప్పుడు మీకు వచ్చింది మేడం? నాకు ఒక 25 ఇయర్స్ బ్యాక్ నాకు అసలు రోడ్డు క్రాస్ చేయడము అది కూడా రాదు. మా హస్బెండ్ ఏమో వాటర్స్ డిపార్ట్మెంట్లో చేశారు. అక్కడ ముషిరాబాద్ క్వార్టర్స్లో అక్కడ ఉండేవాళ్ళము. అయితే అప్పుడు పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే, హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా, స్కూల్కి తీసుకెళ్ళాలన్నా నాకు అసలు రోడ్డు క్రాస్ చేయడం ఏం చేత కాదు. పక్కనే స్కూలు కానీ నాకు వెళ్ళడం రాదు. అందుకని చెప్పి నేను ఏం చేయాలా అనుకుంటూ ఎక్స్పర్ట్ డ్రైవింగ్ స్కూల్ ఉంది అశోక్నగర్లో, వాళ్ళకి పేపర్లో చూసి వాళ్ళకి ఫోన్ చేశా. ఆయన ఒక డ్రైవర్ని పంపించాడు. ఒక 1 వీక్ వెళ్ళాను డ్రైవర్తో నేర్చుకోవడానికి. ఆ అబ్బాయి అప్పుడు 7th ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇంకా సరే 7th ఎగ్జామ్స్ ఉన్నాయిలే బాబు, ఇప్పుడు వద్దు, హాలిడేస్లో పిలుస్తానులే అని చెప్పా. కాకపోతే అప్పటికే కారు కొనుక్కున్నాం, మారుతి 800. అది ఆయనకి రాదు, నాకు రాదు. ఏం చేయాలని చెప్పి మా వాటర్ వర్క్స్ ఆఫీస్లో డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి ఒక డ్రైవర్ని పెట్టుకున్నా. ఆ అబ్బాయి వచ్చేవాడు, నెలకి లెక్కలో జీతం ఇచ్చే లెక్కలో డ్రైవర్ని పెట్టుకున్నాం. ఆయన సింగిల్ బ్రేకుల మీదనే ఆ అబ్బాయి పక్కన కూర్చున్నాడు, ఏం చేయాలో చెప్పేవాడు. అట్లానే నేను అక్కడ రామ్నగర్ ఏరియాలో మొత్తం అంతా నేర్చుకుంటూనే ఇంకా నాకు ఇక్కడ రివర్స్ రాదు, ఈ గల్లీలో యూటర్న్ చేయడం అంటే రాదు, రోడ్డు మీద ఎటు వెళ్ళాలో కూడా నాకు తెలియదు. కానీ లేడీస్ వెళ్తే డ్రైవర్స్ కొంచెం అట్లా ప్రాబ్లం చేస్తారేమో అన్న ఉద్దేశంతో నేనే డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనుకుని అప్పట్లో డీసీలోను ఈనాడులోను యాడ్ ఇచ్చేసాను. ధైర్యం చేసి యాడ్ ఇచ్చేసా. నాకు అసలు ప్రపంచం తెలియదు, రోడ్డు మీదకి వెళ్ళడం తెలియదు. ఇట్లాంటి దాన్ని ధైర్యం చేసి మొత్తము యాడ్ ఇచ్చేసా. యాడ్ ఇవ్వగానే ఇంకా అక్కడ ప్యారడైజ్ దగ్గర నుంచి, సికింద్రాబాద్ నుంచి చాలామంది వచ్చేసారు లేడీస్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టి? మొదటి డ్రైవింగ్ స్కూల్ పెడతామన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు కోఆపరేట్ చేయడం కానీ, లేకపోతే మనకెందుకులే అనే మహిళ అని చెప్పి వెనక్కి లాగడం అలాంటివి ఏం జరిగాయో ప్రోత్సహిస్తూ వస్తున్నారు అప్పటి నుంచి? అట్లా ఏం కాలేదు. నేను చేస్తాను అని చెప్పాను, మా హస్బెండ్తో కూడా చెప్పాను. మా హస్బెండ్ కూడా ఏమనలేదు. పిల్లలైతే పాప 6th చదువుతుంది, బాబు 7th చదువుతున్నాడు. వాళ్ళకి అట్లా ఏం తెలియదు కదా, వాళ్ళు నన్ను ఏమనలేదు. సో నేనైతే స్టార్ట్ చేసేసి ఇక అట్లానే పర్మిషన్ కూడా వచ్చింది. మీ వైఫ్ చేస్తున్నారు కదా, అది ఇది మీకేం అభ్యర్థన లేదా అంటే, లేదు ఏం కాదు, తన గురించి తను చూసుకోగలదు, నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు ఆయన. అంటే ఈ డ్రైవింగ్ స్కూలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో పెట్టి, ఎన్ని బ్యాచ్లు రన్ అయ్యే ఉంటాయి, మీకు నెలకి ఎంత ఆర్థికంగా మీరు సంపాదించుకోగలుగుతున్నారు మేడం మీ ఇంటికి? నేను 25 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. అయితే నాకు బాగానే బిజినెస్ వస్తుంది. నెలకి ఒక 50-60 వేల దాకా కూడా నేను సంపాదించుకోగలను. ఆ సంపాదించడమే కాకుండా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి నేర్పించుకుంటూ తిరుగుతుంటే కూడా నాకు హెల్త్ పరంగా కూడా బాగానే ఉంటుంది. సిగ్నల్స్ దగ్గర కానీ లేకపోతే ఫ్రీ లెఫ్ట్ దగ్గర కానీ ఎలాంటి ఇబ్బందులు మీరు గమనించారు? మన పిల్లలకి ఈ సిగ్నల్స్ పైన ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? వాళ్ళకి సిగ్నల్స్ దగ్గర కానీ ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలు అంటే రోడ్డు మీద ఎవరు కరెక్ట్గా రారు.
అయితే ట్రాఫిక్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎదురుగా వాళ్ళు సరిగా రాకపోయినా మనం సరిగా లేకపోయినా యాక్సిడెంట్స్ అన్నది అవుతాయి. కాబట్టి మనం ఎదురుగా వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళు ఇండికేటర్స్ ఇస్తున్నారా, ఇవ్వటం లేదా, సిగ్నల్ దగ్గర ఆగుతున్నారా, పక్కకి ఎక్కడైనా ఆగుతున్నారా, రాంగ్ రూట్ వస్తున్నారా, అవన్నీ చూసుకుంటూ మనం వెళ్ళాలి. మనం ఎదురుగా వాళ్ళని చూసుకుంటూ వెళ్ళామనుకోండి మనకి ప్రాబ్లం ఉండదు. మేడం, వయసు గురించి మేము ప్రస్తావిస్తున్నామని అనుకోకుండా 65 ఏళ్ళు వయసు వచ్చినా కూడా స్టిల్ మీరు ఏదో ఒక వ్యాపకంలో ఉంటూ ఇటువైపు కుట్టు మిషన్ కానీ డ్రైవింగ్ స్కూల్లో వచ్చిన వారికి నేర్పించడం చేస్తున్నారు కదా. చాలామంది మహిళలు వంటింటికే పరిమితం అయిపోవడం లేక అనే వెనకడుగు వేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? మీరు ఆ మహిళలకి ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే ఏజ్ది క్వశ్చన్ కాదు, మనకి ఏదైనా కానీ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్లో నాకు మడి పూజలు పనులు అన్నీ చేసుకుని ఇక్కడ 6కి డ్రైవింగ్కి ఉన్నారంటే 6కి వస్తా, మళ్ళీ 7కి ఉన్నారంటే అవి చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కదా, ఆయనకి మళ్ళీ ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ టిఫిన్ చేసి వంట చేసి మళ్ళీ వస్తా, మళ్ళీ చేస్తా, మళ్ళీ బయట వాళ్ళకి ఎవరికైనా చేసేది ఉంటే అవి చేసి వస్తా. ఈవినింగ్ వరకు నాకు పనులు అట్లానే ఉంటాయి. నైట్ మళ్ళీ 10-10:30 అవుతుంది నేను పడుకునే వరకు. అప్పటి వరకు అన్ని పనులు చేసుకుంటాను నేను. ఇది దిల్సుఖ్ నగర్లో వల్లేశ్వర్ గారు తాము నేర్చుకున్న ఈ డ్రైవింగ్ను వేలాది మంది యువతకి గత 25 ఏళ్ళుగా నేర్పిస్తూ ఆమె ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఇంటికి కూడా అండగా నిలుస్తున్నారు. మరోవైపు కుట్టు మిషన్ కూడా నేర్చుకుంటూ కుట్టు మిషన్ నేర్చుకున్న స్కిల్ని 10 మంది యువతకు కూడా నేర్పించి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే ప్రధానంగా మహిళలు ఇంటికే పరిమితం అయిపోకుండా ఏదో ఒక వ్యాపకంలో ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళ ఇంటికి ఆర్థికంగా అండగా నిలవాలని, తద్వారా వాళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారని వల్లేశ్వర్ గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.